స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న పంచాయతీరాజ్ చట్టం 2018 సవరించి ఆర్డినెన్స్ను తేవడం ద్వారా ఈ రిజర్వేషన్లను వర్తింపచేస్తారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్కు కట్టుబడి తమ నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రివర్గం ప్రకటించింది. రాష్ట్ర ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో కులగణన చేపట్టింది. వీటి ఆధారంగానే అసెంబ్లీలో రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకుంది. అందుబాటులో ఉన్న అగ్రికల్ డేటా ఆధారంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఖరారు చేసింది. సర్పంచ్, ఎంపీటీసీ పదవులకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల ఖరారుకు మండలాన్ని యూనిట్గా తీసుకోవాలని, ఎంపీపీ, జెడ్పీటీసీలకు జిల్లాను యూనిట్గా తీసుకోవాలని, జెడ్పీ చైర్మన్లకు రాష్ట్రం యూనిట్గా తీసుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం పంచాయతీరాజ్ చట్టం 2018 సవరిస్తూ ఆర్డినెన్స్ను జారీ చేయాలని నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్కు రాజకీయ పార్టీలు సహకరించాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ పీసీసీ నేడు రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహించనుంది.